అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ ఉన్నతమైన అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి మేము అనుదిన ప్రార్థన చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ ఆ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఆ వీడియోస్. ఈ వీడియోస్ ద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడితే తప్పకుండా మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించుదురుగాక. ఆమేన్. ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. జస్ట్ వీడియో వింటున్నప్పుడు మీరు దాన్ని ఊహించుకోండి. ఒక తోటమాలి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఒక స్థలానికి తీసుకెళ్ళాడు. ఆ తోటలో అన్ని పిచ్చి మొక్కలే ఉన్నాయి. కొన్ని ముళ్ళ కంపలు ఉన్నాయి, కొన్ని ఫలం లేని చెట్లు ఉన్నాయి, కొన్ని చాలా రకరకాలుగా పచ్చగా లేకుండా కొన్ని డ్రై లీవ్స్, ఎండిపోయిన ఆకులు కలిగిన చెట్లు కూడా కొన్ని ఉన్నాయి. కానీ వాటన్నిటి మధ్యన ఒక స్పెషల్గా ఒక చెట్టు మాత్రం ఫలాలు కలిగి ఉంది. బహుశా మీరు ఏదో ఒక ఫలాన్ని ఊహించుకోండి. సీతాఫలం అనుకుంటారో లేకపోతే మ్యాంగో. ఆ ఫలములు కలిగిన చెట్టు ఒకటి ఉంది. ఆ తోటమాలి మీ చేతికి ఒక నీళ్ళ పాత్రనిచ్చి మీరు నీళ్ళు పోయిండి చెట్టు కన్నారనుకోండి. మనం ఆ పాత్రలో నీళ్లు పట్టుకొని ఏ చెట్టుకు పోస్తాం తెలుసా? 100% ఏ చెట్టుకైతే ఫలాలు ఉన్నాయో, ఏ చెట్టు అయితే పచ్చగా కనిపిస్తుందో, ఏ చెట్టు అయితే మంచి సువాసన వెదజల్లుతుందో మనం నీళ్ళు తీసుకెళ్ళి దానికే పోస్తాం. ఈరోజు ప్రియ సంఘమా మీకు ఒక మాట చెప్తాను. ప్రభు మనల్ని దీవించాలి అని మనం కోరుకుంటున్నాం. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టాలని మనం కోరుకుంటున్నాం. అప్పుడు మనం ఎట్లా బ్రతకాలి తెలుసా? చాలా ప్రత్యేకంగా బ్రతకాలి, చాలా ప్రత్యేకంగా కనిపించాలి. మన చుట్టూ పాపం చాలా కనిపిస్తోంది. మన చుట్టూ చాలామంది లోకస్తులు పాపాన్ని అనుభవిస్తూ కనిపిస్తున్నారు. కానీ వారందరి మధ్యన నువ్వు ప్రత్యేకంగా జీవించగలిగితే, ఉదాహరణకి యేసేబులాగా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా, దానియేలులాగా అందరి మధ్యన ప్రత్యేకంగా నువ్వు బ్రతకగలిగితే దేవుని దీవెనలు మెండుగా నీకు దేవుడిస్తాడు. ఒక చెట్టుకి మనం నీళ్లు పోసినప్పుడే ఒక ఫలములు కలిగిన చెట్టును మనం వెతుక్కోగలిగితే ఆత్మీయ ఫలాలు కలిగిన నిన్ను ప్రభు దీవించడా? ఆత్మీయ ఫలాలు కలిగిన నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టడంటే 100% పెడతారు. ఎందుకంటే మనం ప్రభు కోసం బ్రతుకుతున్నాం కాబట్టి. ఈరోజు నీ జీవితంలో నువ్వు అద్భుతమైన ఆశీర్వాదాలు చూడాలన్నా అందరి మధ్యన ప్రత్యేకంగా బ్రతుకు. నువ్వు పనిచేస్తున్న ప్రాంతంలో ప్రత్యేకంగా బ్రతుకు. నువ్వు చదువుకుంటున్న ప్రాంతంలో ప్రత్యేకంగా బ్రతుకు. దేవుని కోసం జీవించు, దేవుని కోసం నిలబడండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఏ సమయంలో నిన్ను దీవించాలో తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ప్రభు నిన్ను చేస్తాడు. అద్భుతమైన ఆశీర్వాదాలను చూస్తావు. నువ్వు దీవించబడుట అనేక మంది చూస్తారు. నీలో ఉండే ఫలములు అనేక మంది చూస్తారు. ఒక సేవకుడికి ఎప్పుడు ఈ మాట చెప్తాను, వరాలు లేకపోయినా పరలోక రాజ్యం వెళ్తామేమో కానీ ఫలాలు లేకపోతే పరలోక రాజ్యం వెళ్ళాం. ఫలాలంటే మీకు తెలుసు కదా, ప్రేమ, సమాధానం, సాత్వికం, దీర్ఘశాంతము, దయాలత్వం. సో ఇవన్నీ మనం కలిగి ఉండాలి. ప్రత్యేకంగా బ్రతకండి చాలు. దేవుడే చూసుకుంటాడు మీ జీవితాన్ని. ప్రార్థన చేసుకుందామా? ప్రభా, మరొకసారి బిడ్డలందరినీ చేతులకి అప్పగిస్తున్నాం. మేము ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా తండ్రి నీ కోసం జీవించేలాగా మమ్మల్ని చేయండి. నీ కోసం ప్రత్యేకంగా బ్రతికే అవకాశం మీరు మాకు ఇచ్చారు. ఈ 2024 సంవత్సరం ముగించబడేలోపు ఒక ప్రత్యేకమైన సాక్ష్యాల బిడ్డలకు దయచేయండి. 2025 సంవత్సరం నీ మంచి ఫలములు కలిగిన వారుగా, మంచి ఉన్నతమైన స్థితిగతులని బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతున్నాం. దీవించి ఆశీర్వదించి మెండైన కృపను వారి పట్ల చూపించమని యేసు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.